2023లో పొలం కొనుక్కున్నాను. 2015లో అమ్ముకున్నోడు దొంగ కాగితాలు పుట్టించి నా చేలోకి వెళ్తే నా మీదే దాడి చేస్తున్నారు. మన పోయిన నెల 23 నా పొలం కూడా పంట కూడా దొంగతనం చేశారు. పోలీసు వాళ్ళు ఎవరు నాకు న్యాయం చేయట్లా. అదేమంటే తెలుగుదేశం వాళ్ళు మేము చెయ్యము అని చెప్పారు అన్నారు. ఎమ్మెల్యే గారిని కలిసిన ఎమ్మెల్యే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎవరండి మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే సోమ్య గారు, రంగనాథ సోమ్య గారు. ఆమె కలిసాను, ఆమెకు అన్ని కాగితాలు ఇచ్చాను. అన్ని నీకే ఉన్నాయి గమ్మా అంది. తర్వాత వాళ్ళే దగ్గర చేసుకుని నన్ను మట్టికి మాత్రం చేలోకి రానివ్వట్లా. నా పిల్లోడి మీద కూడా రేప్ కేసు పెట్టారు. నేను ఆడ పోలీస్ స్టేషన్ లో గొడవ చేసిన తర్వాత రేప్ కేసు ఇప్పేశారు. తర్వాత వాళ్ళ మీద దొంగ డాక్యుమెంట్ల మీద కేసు కూడా 2 ఫైల్ అయింది. అయినా నా చేలో పంట కొట్టుకెళ్ళారు. నేను 10 కాపు నాయకుల దగ్గర మెయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఎంత డబ్బులు ఇస్తుందామో చెప్పండి అని అడుగుతున్నారు. మరి సంఘాలకు వచ్చి మైకులు తీసుకొని చెప్తున్నారు. మీరు ఎందుకు రావాలి? మాకు న్యాయం చేస్తారు. మా సంఘం. ఇంతకీ మీరు ఏ పార్టీ అమ్మా? మీరు ఏ పార్టీ? జనసేన పార్టీ. మీకు ఏం కావాలి ఇప్పుడు? నా పొలం నాడు కబ్జా చేశారు. నా పొలం నాకు కావాలి. ఎంతండి? ఎంత పొలం అది? ఎకరం 2 సెంట్లు. ఏ మండలంలో, ఏ గ్రామంలో ఉంది? చంద్రపాడు మండలం, నియోజకవర్గం. అక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మాది దుద్రాల మండలంలో ఉంటా సార్. నేను లోకేష్ బాబు మాకు ఎమ్మెల్యే. నందిగామ సార్, చంద్రపాడు మండలం సార్ నాది. సోమ్య గారు ఎమ్మెల్యే గారు స్టేట్ టీడీపీ ఆఫీస్కి వచ్చింది. ఆ రోజు కలిసి చెప్పా. నేను మొత్తం పిన్ను కాగితం ఇచ్చా, అన్ని చదివింది. మళ్ళా ఏమంటుంది వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. అదేమంటే ఆమె తిరుగుతారు వాళ్ళు కార్యకర్తలుగా. మన కాపులకి న్యాయం చేయరంట. కమ్మోళ్ళంతా ఐకమత్యమంట. మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి కాపులు ఐకమత్యం కూడా మనకు చెప్తే పలానోళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్తా. నేను ప్రతి మీటింగ్కి వస్తా. వచ్చినా నాకు న్యాయం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ ఉండా వెళ్తా. విజయవాడలో మీటింగ్ ఉండా నేను వస్తా. అది మరి ఎవరు చేస్తారో చెప్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. 5 సార్లు వెళ్ళా. మీ ఎమ్మెల్యేకి చెప్పారా? మా ఎమ్మెల్యే గారి దగ్గర 3 సార్లు వెళ్ళా. ఎవరు మీ ఎమ్మెల్యే? లోకేష్ బాబు. ఆయన చెప్పారా? ఆయన మనల్ని ఎలా కలుస్తారు? రాజుగారు మనకి ఎలా కలుస్తారు సార్? వెళ్ళారా లేదా చెప్పమ్మా. 5 సార్లు వెళ్ళాను సార్. నేను వెళ్ళా, సోమవారం కూడా వెళ్ళా. మీరు కలవలేదా? కలవనివ్వట్లేదు మనల్ని. వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఆఫీసులో ఇచ్చావా? ఇచ్చాను. వాళ్ళు సోమ్య గారికి ఫోన్ చేశారు. ఆమె ఎంతసేపుకి ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ కవర్ చేస్తాం వెళ్ళమన్నారు. ఇప్పుడు వరకు నాకు కవర్ చేయలే. ఇవాళ వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ మీటింగ్ ఉందంటే ఇటు వచ్చాను. అంటే మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ టీడీపీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళారు. అయినా సరే మీది దగ్గర న్యాయం ఉండి కూడా న్యాయం చేయట్లేదు. కొబ్రావు సూర్యలక్ష్మి అండి. నేను 2023లో పొలం కొనుక్కున్నాను. 2015లో అమ్ముకున్నోడు దొంగ కాగితాలు పుట్టించి నా చేలోకి వెళ్తే నా మీదే దాడి చేస్తున్నారు. మన పోయిన నెల 23 నా పొలం కూడా పంట కూడా దొంగతనం చేశారు. పోలీసు వాళ్ళు ఎవరు నాకు న్యాయం చేయట్లా. అదేమంటే తెలుగుదేశం వాళ్ళు మేము చెయ్యము అని చెప్పారు అన్నారు. ఎమ్మెల్యే గారిని కలిసిన ఎమ్మెల్యే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎవరండి మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే సోమ్య గారు, రంగనాథ సోమ్య గారు. ఆమె కలిసాను, ఆమెకు అన్ని కాగితాలు ఇచ్చాను. అన్ని నీకే ఉన్నాయి గమ్మా అంది. తర్వాత వాళ్ళే దగ్గర చేసుకుని నన్ను మట్టికి మాత్రం చేలోకి రానివ్వట్లా. నా పిల్లోడి మీద కూడా రేప్ కేసు పెట్టారు. నేను ఆడ పోలీస్ స్టేషన్ లో గొడవ చేసిన తర్వాత రేప్ కేసు ఇప్పేశారు. తర్వాత వాళ్ళ మీద దొంగ డాక్యుమెంట్ల మీద కేసు కూడా 2 ఫైల్ అయింది. అయినా నా చేలో పంట కొట్టుకెళ్ళారు. నేను 10 కాపు నాయకుల దగ్గర మెయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఎంత డబ్బులు ఇస్తుందామో చెప్పండి అని అడుగుతున్నారు. మరి సంఘాలకు వచ్చి మైకులు తీసుకొని చెప్తున్నారు. మీరు ఎందుకు రావాలి? మాకు న్యాయం చేస్తారు. మా సంఘం. ఇంతకీ మీరు ఏ పార్టీ అమ్మా? మీరు ఏ పార్టీ? జనసేన పార్టీ. మీకు ఏం కావాలి ఇప్పుడు? నా పొలం నాడు కబ్జా చేశారు. నా పొలం నాకు కావాలి. ఎంతండి? ఎంత పొలం అది? ఎకరం 2 సెంట్లు. ఏ మండలంలో, ఏ గ్రామంలో ఉంది? చంద్రపాడు మండలం, నియోజకవర్గం. అక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మాది దుద్రాల మండలంలో ఉంటా సార్. నేను లోకేష్ బాబు మాకు ఎమ్మెల్యే. నందిగామ సార్, చంద్రపాడు మండలం సార్ నాది. సోమ్య గారు ఎమ్మెల్యే గారు స్టేట్ టీడీపీ ఆఫీస్కి వచ్చింది. ఆ రోజు కలిసి చెప్పా. నేను మొత్తం పిన్ను కాగితం ఇచ్చా, అన్ని చదివింది. మళ్ళా ఏమంటుంది వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. అదేమంటే ఆమె తిరుగుతారు వాళ్ళు కార్యకర్తలుగా. మన కాపులకి న్యాయం చేయరంట. కమ్మోళ్ళంతా ఐకమత్యమంట. మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి కాపులు ఐకమత్యం కూడా మనకు చెప్తే పలానోళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్తా. నేను ప్రతి మీటింగ్కి వస్తా. వచ్చినా నాకు న్యాయం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ ఉండా వెళ్తా. విజయవాడలో మీటింగ్ ఉండా నేను వస్తా. అది మరి ఎవరు చేస్తారో చెప్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. 5 సార్లు వెళ్ళా. మీ ఎమ్మెల్యేకి చెప్పారా? మా ఎమ్మెల్యే గారి దగ్గర 3 సార్లు వెళ్ళా. ఎవరు మీ ఎమ్మెల్యే? లోకేష్ బాబు. ఆయన చెప్పారా? ఆయన మనల్ని ఎలా కలుస్తారు? రాజుగారు మనకి ఎలా కలుస్తారు సార్?
వెళ్ళారా లేదా చెప్పమ్మా. 5 సార్లు వెళ్ళాను సార్ నేను. మొన్న కూడా వెళ్ళా, సోమవారం కూడా వెళ్ళా. మీరు కలవలేదా? కలవనివ్వట్లేదు మనల్ని. వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఆఫీసులో ఇచ్చావా? ఇచ్చాను. ఆ, వాళ్ళు సోమయ్య గారికి ఫోన్ చేశారు. ఆమె ఎంతసేపుకి ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ కవర్ చేస్తాం వెళ్ళమ్మా అన్నారు. ఇప్పుడు వరకు నాకు కవర్ చేయలే. ఇవాళ వెళ్దాం అనుకున్నాను, ఇక్కడ మీటింగ్ ఉందంటే ఇటు వచ్చాను. అంటే మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళాను. మళ్ళీ టీడీపీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళారు. అయినా సరే మీది దగ్గర న్యాయం ఉండి కూడా న్యాయం చేయట్లేదు. నాకు